హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేదైతే అనంతపూర్ డిస్ట్రిక్ట్లో లేపాక్షిలో ఉండే మోనోలిథిక్ బుల్ అంటే భారతదేశంలోని అతిపెద్ద ఏకశిలా నంది. విజయనగర రాజకాలం నాటి శిల్పకళకి ఒక అత్యున్నత ఎగ్జాంపుల్గా ఉంది ఈ నంది. మరి ఈ నంది ఎలా ఉంది చూసేద్దామా? లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంకి ఈ నందికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. బసవన్న గుడి నంది అంటారు కూడా. ఇప్పుడైతే ఇక్కడ దీనికి ఎంట్రన్స్ టికెట్ అటువంటివి ఏవీ లేవు, జస్ట్ ఫ్రీ ఎంట్రీయే. చాలామంది అక్కడ బయట కర్పూరం వెలిగించి నందీశ్వరుడిని మొక్కుంటూ వెళ్తారు. అండ్ మోస్ట్లీ ఇది ఒక గుడి ప్రాంగణం అనడానికన్నా కూడా ఒక టూరిస్ట్ స్పాట్. అండ్ ఇది ఒక చారిత్రాత్మక చిహ్నంగా లేపాక్షికి ఒక సింబల్గా మిగిలిపోయిందనే చెప్పాలి. ఇక్కడి నుంచి చూస్తే అక్కడ దూరంలో నుంచి జటాయు పార్క్ కూడా కనిపిస్తుంది. రెడ్ గ్రెనైట్తోనే ఈ నంది చేయబడినట్టుగా తెలుస్తోంది. అండ్ ఏకశిలా నంది అంటే ఒకే అతిపెద్ద కొండరాయితో ఈ నందిని రూపొందించారు. భారతదేశంలోనే ఇటువంటి రాయితో రూపొందించబడిన ఏకైక అతిపెద్ద నందిగా ఈ లేపాక్షి నందినే చెప్తారు. అండ్ దూరం నుంచి చూస్తే ఒక ఇసుకతో చేయబడిన ఈ శాండ్ స్టాచ్యూస్ ఉంటారు కదా, ఇసుకతో చేయబడిన ఒక శిల్పం ఎలా ఉంటుందో ఆ లుక్లో మనకు కనిపిస్తుంది. లేపాక్షి వెళ్తే మీరు తప్పకుండా చూడాల్సిన లిస్ట్లో ఈ మోనోలిథిక్ బుల్ ఏకశిలా నందిని కూడా యాడ్ చేసుకోండి. అండ్ లేపాక్షిలో మీరు ప్రత్యేకించి గమనించవలసిన విషయాలు ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియోలో వేశాను. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేపాక్షిలో ఏపీ టూరిజం వల్ల హరిత హోటల్స్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది స్టే చేయడానికి. మీరు స్టే చేయాలనుకుంటే ముందుగా రూమ్స్ బుక్ చేసుకోండి, లేదా వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైనా గెస్ట్ వెకేట్ చేసిన రూమ్స్ ఏవైనా ఖాళీ ఉంటే దాన్ని మనకి అలొకేట్ చేస్తారు. సో వాళ్ళతో కనుక్కొని రండి. లేదా స్టే మీకు అవసరం లేదు, వచ్చి విజిట్ మాత్రం చేసి వెళ్ళాలంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫుడ్ అంతా కూడా హోటల్స్ కూడా చాలా తక్కువ ఈ ప్రాంతంలో. సో 8 o'clockకి హరిత హోటల్స్ ఫుడ్ కూడా క్లోజ్ చేస్తారు అనమాట. అండ్ పక్కనే 1 or 2 హోటల్స్ మాత్రం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో పెట్టారు. అక్కడ మిస్ అయితే మళ్ళీ మీకు ఫుడ్ కూడా లభించదు. అయితే ఓన్ ఫుడ్ తీసుకురండి, లేదా టైంకి హోటల్స్లో భోంచేసేయండి. ఒక్కసారి చూస్తే అస్సలు మర్చిపోలేని స్వరూపం. ఎంత చక్కగా రూపొందించారో కదా ఈ నందిని. అంటే ఒక్కొక్క మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఏది మిస్ కాకుండా రూపొందించారు. ఇంకా మెడలో ఉన్న గంట నుంచి పైన కప్పున్న ఆ బట్ట వరకు కూడా ప్రతి ఒక్కటి చాలా చూడడానికి సింపుల్గా, నీట్గా, పర్ఫెక్ట్గా రూపొందించారు. ఇన్ని టెక్నాలజీస్ పెట్టుకుని మనం ఇప్పుడు చేసేవే చాలా గొప్ప అనుకుంటున్నాం, కానీ అప్పట్లో ఎటువంటి ఫెసిలిటీస్, ఏ టెక్నాలజీ లేనప్పుడే ఇంత బ్రహ్మాండాన్ని సృష్టించారు. ఏమున్నా అప్పటి శిల్పకళ అనేది చాలా గొప్పదే. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ నంది నచ్చిందా? అయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి నచ్చింది అనిపిస్తే షేర్ చేయడం కూడా అస్సలు మరవకండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి.